విశ్వాసం విశ్వాసం మీదనే ఆధారపడుతూ ఉండాలి. మనుషుల వైపు చూస్తే ఆ విశ్వాసం అవిశ్వాసం అయిపోతుంది. అయితే అధికారుల వైపు చూసినా, ఎవరి వైపు చూసినా అది వ్యర్థమే. కానీ దేవుని వైపు చూస్తేనే దానికి ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. ఆమేన్. విశ్వాసం అనగానే పరిశుద్ధమైన గ్రంథములో ఒక ఆత్మీయ తండ్రి జ్ఞాపకం వస్తూ ఉంటారు. ఎవరు అయినా అబ్రహాం ఎన్ని సంవత్సరాలు విశ్వాసము కలిగిన వాడిగా ఉన్నాడు. చెదిరిపోలేదు, వేరే వ్యక్తిని నమ్మలేదు, వేరే చెట్టునో పుట్టనో దేనిని కూడా నమ్మలేదు, మ్రొక్కలేదు, దహన బలులు అర్పించలేదు. విశ్వాసం అనేది ఒకరి మీదే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అదైనా సృష్టికర్త మీద, అదైనా నీ కోసం నా కోసం ప్రాణత్యాగం చేసిన ఆ యేసయ్య మీద విశ్వాసం కలిగినట్లయితే యెహెజ్కేలు గ్రంథం అంటున్నాడు తెలుసా, నా ప్రియా దేవుని బిడ్డలారా, ఎండిపోయిన ఎముకలు సైతము కూడా జీవింపజేస్తాయట. హల్లెలూయా. ఎండిపోయి బూడిదైపోయినా సరే ఎముకలు సైతం కూడా ఆయన రాకడ వచ్చే సమయానికి ఏమవుతుందో తెలుసా, చక్కగా ఉన్న పాటున ఆ ఎముకలలో జీవం పోసుకుంటూ ఉంటుందంట. ఆమేన్. జీవం పోసుకొని ఖచ్చితంగా జీవాత్మ కలిగి యేసయ్యను మనం ఎదుర్కొనే విశ్వాసులుగా మనం ఉంటామట. స్థిరముగా ఉంటేనే, విశ్వాసం అనేది స్థిరముగా ఉంటేనే అది ఖచ్చితంగా కొంతకాలానికి ఎదుగుతూ ఉంటుంది, కొంతకాలానికి అభివృద్ధి చెందుతూ ఉంటుంది, కొంతకాలానికి ఫలాలు కాసే చెట్టు వలె ఉంటుంది. మీరు కూడా అటువంటి విశ్వాసములో ఉన్నట్లయితే ఖచ్చితంగా అభివృద్ధిలోనికి వస్తారు, ఎదుగుతూ ఉంటారు. ఏ పని చేసినా, లేకపోతే ఆత్మీయంగానూ ఎదుగుతూ ఉంటారు స్పిరిచువల్గా. తర్వాత ఫలాలు కాసే చెట్టు వలె ఉంటారు, ఎదటి వారికి మాదిరి కలిగి ఉంటారు, ఎదటి వారికి ఉపయోగపడతారే తప్ప అపకారం మాత్రం మీరు చెయ్యరు. ఎందుకో తెలుసా, విశ్వాసం అనేది యేసయ్య ఉన్నది కాబట్టి, యేసయ్య మీలో ఉన్నాడు కాబట్టి ఆయన అందరికీ ఉపకారి. దేవునికి స్తోత్రం. అందరికీ ఆయన ఉపకారి. యేసయ్య నీలో ఉన్నాడు కాబట్టి. ఓకేనా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఎవరు ఆయనకి ఇష్టకరమైన వ్యక్తులు. ఈరోజు మనం నేర్చుకుందాం. తర్వాత రెండో క్లుప్తమైన పాఠం ఉంది. అది ఒక 10 నిమిషాలు నేను దాన్ని ముగిస్తాను. దీంట్లో 10 నిమిషాలు నేను దీంట్లో ముగిస్తాను. ఈ 20 నిమిషాల్లో 2 పాఠాలను మనం నేర్చుకుందాం. ఎవరు ఆయనకి ఇష్టకరమైన వ్యక్తులు మనం నేర్చుకుందామా? ఎవరు ఆయనకి ఇష్టకరమైన వ్యక్తులు? ఆయన నమ్మితే ఎవరిని ఏ రీతిగా చూస్తాడు? కీర్తన గ్రంథం 61వ కీర్తన 3వ వచనం. 61వ కీర్తన 3వ వచనం. 16వ అధ్యాయం కీర్తన గ్రంథం 3వ వచనం. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు. దేవునికి స్తోత్ర. ఆయనే నాకు ఇష్టలు, ఆయనే కేవలం నాకు ఇష్టలు. ఎవరు ఇష్టలంట? ఆయన యందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే దేవునికి ఇష్టకరమైన వ్యక్తులు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఇష్టపడతాడు. నువ్వు నిజముగా ఆయన ముక్కు మొర్ర పెడుతున్నాదప్పుడు ఉత్తరమిచ్చే దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి. నిన్ను ఇష్టపడాలి అంటే నీలో భక్తి ఉండాలి. నీలో భక్తి ఉండాలి అంటే అది పూర్తి భక్తి కావాలి. కల్మషం ఉండకూడదు. ఆ భక్తిలో పొర్రపాటు ఉండకూడదు. ఆ భక్తి ఎలా ఉండాలో తెలుసా? నా ప్రియా దేవుని బిడ్డల, శ్రేష్టకరమైన భక్తి ఉండాలి, స్వార్థము లేని భక్తి ఉండాలి, అసూయలైన భక్తి ఉండాలి. ఒకడంటే కొంచెం కింద పెట్టాడట, అది భక్తి చూడండి. ఒకడేమో మంచం కింద పెట్టాడంట. ఏంటది? దీపం వెలిగించి ఎక్కడ పెట్టాలి? నీ భక్తి అందరూ చూసేటట్లుగా, నీ భక్తిని చూసి అందరూ కూడా మార్పు చెందేటట్లుగా, నీ భక్తిని చూసి అందరూ కూడా దేవుణ్ణి అంగీకరించేటట్లుగా దీపస్తంభం మీదనే పెట్టాలి.
అందరికీ మాదిరి కలిగేటట్లుగా నీవు ఉండాలి. అంతే తప్ప కానీ నీకు ఇష్టం వచ్చినట్లుగా ఎక్కడ పెట్టాడంటే వాడు చెప్పండి, మంచం కింద పెట్టాడు. మంచానికి సాదృశ్యం ఏంటి? మంచానికి సాదృశ్యం, మంచం చూడగానే ఏమవుతుంది? కూర్చుంటామా? కుర్చీ చూడగానే కూర్చుంటాం, మంచం చూడగానే తర్వాత చేసుకుందాంలే పని, పర్వాలేదులే చేసుకుందాంలే అని అనుకుని మంచం మీద అలాగా ఒడ్డుకెళ్తాం. టైం చూడడం మనం, అక్కడ పని చూడడం మనం, అసలు ఏది కనిపించదు మనకి. మంచం చూడగానే, మంచం కనిపించగానే మన శరీరం ఏమవుతుందంటే బెండ్ అయిపోతూ ఉంటుంది. మన శరీరం ఏమైపోతుంది? మంచం మీదకి వాలిపోతూ ఉంటుంది. దాంట్లో ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నాడు, బద్ధకంగా పనిచేయవాడు, అబ్బా భలే చెప్తున్నారు మీరు కదా, బద్ధకంగా పని చేయవాడు దరిద్రుడు అవుతాడు. అయితే ఆ పని తర్వాతలు చేసుకుందామని అనుకుని వాయిదాలు వేయడం వల్ల, ఆ పని పూర్తవ్వకపోవడం వల్ల జరిగిన నష్టం మీకే తప్ప ఎవరికేమీ కూడా కాదు. మంచం చూడగానే 9 కాగానే 10 కాగానే 11 కాగానే రాత్రికాల సమయంలో కనీసం మోకరిస్తావేమో, ఆ బద్ధకాన్ని వదిలిపెట్టి దేవుని వైపు 2 చేతులు ఆయన వైపు చాపుతావేమో, దేవుని సన్నిధిలో అంగలారుస్తావేమో అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఎవరికి ఇష్టకరమైన వ్యక్తులట? దేవుని యందు భయభక్తులు కలిగిన వారంటే ఇష్టం. మరి నువ్వు నిజముగా భక్తి కొలిస్తే, నువ్వు నిజముగా దేవునిలో ఉంటే ఖచ్చితంగా 2 చేతులు ఆయన వైపు చాపుతావు కదా. ఇప్పుడు కాదు, రాత్రి రమ్మన్నాను, ఒక్కళ్ళు రాలే. మా చిలకమ్మ, నేను, రాహిలమ్మ గారు ముగ్గురు కూర్చుని ఏ కబుర్లు చెప్పుకోలే, ప్రార్థన మాత్రమే చేశాం. నూతనంగా చెల్లిని తీసుకొచ్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎస్, ఇంకొక విషయం తెలుసా? ఇల్లు కొనుక్కుని ఇక్కడే స్థిరపడిపోయేటట్లుగా దేవుడు తీసుకొచ్చాడు. ఆమేన్. ప్రార్థన మాత్రమే చేయాలి భయభక్తులు కలిగిన వారు. ప్రార్థన చేస్తేనే ప్రతిఫలం ఉంటుంది. తైలం పోసుకున్నా, మట్టి నోట్లో వేసుకున్నా, కూరలో వేసుకున్నా, ఏంటది? మట్టి నోట్లో వేసుకున్నా, కూరలో వేసుకున్నా ఏమట్టో అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. తైలం పోసుకున్నా, నీళ్ళు పోసుకున్నా, ఇంటి చుట్టూరు కూడా నీళ్లు చల్లినా, ఏమండి కొబ్బరికాయ కట్టినా, ఏమండి పటిక బెల్లం కట్టినా, ఏది కట్టినా కీడు పోదు, సమస్య పోదు, శోధన పోదు. ప్రార్థన చేస్తేనే, భయభక్తులు కలిగిన వారు ప్రార్థన చేస్తేనే ప్రతి ఫలము దేవుడు ఇవ్వబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ కూడా, చేతుల పైకి చెబుదా హల్లెలూయా. మరి అలాంటి భయభక్తులు కలిగిన స్త్రీ పడుకుంటుందా? 8 అయ్యే వరకు లేకపోతున్నాం. కొనియాడబడిన స్త్రీ, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది. నువ్వు ఉన్నతమైన స్థితిలో ఎదగాలి అంటే, ఆరోగ్యవంతురాలుగా ఉండాలి అంటే తెల్లారగట్ల 4 గంటలు లేగు, వేకువనే లేగు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలా ఉంటుంది. స్తోత్రం. నీలో భక్తి ఉంటే ఉదయాన్నే లేచి ఏం చేస్తావో తెలుసా? మొర్ర పెడతావు, ప్రార్థిస్తావు, అంగలారిస్తావు. నీ ఇంటి వారి కోసం, నీ భర్త కోసం, నీ పని వారి కోసం, నీ దుఃఖనెద్దుల కోసం, నీ పశుమందల కోసం, నీ ఆరోగ్యం కోసం, నీ పుట్టింటి వారి కోసం, నీ అత్తింటి వారి కోసం పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎస్తేరు వలె ఉపవాస దీక్షలతో ప్రార్థన చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిజముగా భక్తి కలిగిన స్త్రీవేనా? నీకే డౌట్, నీకే డౌట్. నిజముగా దేవుని సన్నిధి విడువక ఉపవాస ప్రార్థనతో భర్త చనిపోతే 7 సంవత్సరాలే సంసారం చేసింది. తన శరీరాన్ని, తన యవ్వనాన్ని అదుపులో ఉంచుకుంది. ఎవరి వైపు తిరిగి చూడలేదు. ఏ మచ్చ కూడా, ఏ డాగు కూడా వేయించుకోలేదు. భక్తి కలిగిన స్త్రీ, భయము కలిగిన స్త్రీ దేవాలయం విడువక రేయు పగలు ఉపవాస ప్రార్థనతో గడిపింది. 84 సంవత్సరాలు బ్రతికింది. ఆమె పేరు జీవ గ్రంథములో లిఖించబడ్డాది. నువ్వు కావాలి కావాలి కావాలి, లోకములో ఏదోదో కావాలని ఎదుగుతూ 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 ముందుకు వెళ్ళిపోతే ఏది నీ దగ్గరికి రాదు, ఏది నీ అక్కడికి రాదు, ఏది నీ సాధించలేవు. దేవుడే కావాలని భయభక్తులు కలిగి ప్రార్థన చేయి, స్థిరత్వం కలిగి ఉండు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేస్తాడు.
అందుకని ఒక మాట ఎక్కువగా చెప్తూ ఉంటాను, నాకు ఇచ్చిన వాగ్దానం చెప్పండి మీరు. నీ వాగ్దానం నాకెందుకయ్యా అంటావా? పాస్టర్ గారు వాగ్దానం చెప్పండి. చెప్పే వరకు నేను వాక్యం నుంచి ముందుకు వెళ్ళను. నా వాగ్దానం చెప్పండి. ఈ సంవత్సరం వాగ్దానమే. యాస్, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పిన పిలబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము కూడా. యాస్, నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమించినట్లయితే, దేవుని సన్నిధిని ప్రేమించినట్లయితే సమస్తము కూడా సమకూడు జరుగుతాయి. ఏయో 4 మాటలు వాగ్దానాలు స్టేటస్లో పెట్టడం కాదు. ఇది నా మనసుకి, నా ఇబ్బందికి, లేదా నా శోధనకి, నాకు వచ్చే ప్రాబ్లమ్స్కి అందరూ నన్ను అపార్థం చేసుకున్నారేమని స్టేటస్లో పెడుతూ ఉంటావు కొన్ని మాటలు. అది కాదు నీకు కావలసినది. ప్రార్థన చేసి స్టేటస్లో పెట్టు. భక్తి కలిగిన స్త్రీ వాళ్ళ భర్తట ప్రజల ఎదుట కొనియాడబడును, అధికారుల దగ్గర కూర్చుంటూ ఉంటాడట, ఆ ఇంటికి గౌరవం వస్తూ ఉంటుందంట, ఆ ఇంటికి క్షేమము కలుగుతూ ఉంటుందంట, ఏ తెగులు గుడారము సమీపించదట. స్తోత్రం. నువ్వు నిజముగా భక్తిలో ఉన్నట్లయితే, నువ్వు నిజముగా దేవుని యందు భయము కలిగి ఉన్నట్లయితే, దేవాలయం విడివారు, మంచం కింద పెట్టుకోరు దీపాన్ని, దీపము వెలిగించుకొని దీపస్తంభం మీదనే పెడతారు. నాకు తెలుసుకున్న ఒక సహోదరి ఉన్నది దువ్వ గ్రామంలో. మేము పరిచర్య నిమిత్తం అక్కడికి వెళ్ళాం. ఆ కాలగొట్టు దగ్గర నేను కూర్చుని ఉన్నదప్పుడు, ఆ నీళ్ళు కాల దగ్గరికి లోపలికి తీసుకుని వెళుతున్నదప్పుడు అక్కడ కూడా కాలువ నన్ను వదిలిపెట్టట్లేదు. కాలువ ఎవరన్నా నాటబడిన చెట్టు ఆకు వాడకోకుండా తనకాల మందు ఫలమిచ్చు. యాస్, అందుకని దేవుడు నన్ను ఆశీర్వదించుతూ పోతూ ఉన్నాడు. ఆమె అయితే నా ప్రియా దేవుని బిడ్డలారా, బ్యాగ్లో పట్టుకుని ఆ బైబిల్ ఎక్కడికి వెళ్ళినా, అక్క ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే, పలానా చోటకి వెళ్తున్నాను. బైబిల్ ఎందుకు అక్క? యేసయ్య నాతోటి ఉంటే చాలు. ఆమె పరిశుద్ధమైన గ్రంథాన్ని పట్టుకొని ఆమె బయలుదేరుతూ ఉంటుంది. నేను మొన్న పెట్రోల్ బండ్ కుట్టించుకోవడానికి ఆ డిక్కి తీస్తూ ఉన్నదప్పుడు దాంట్లో ఆ బైబిల్ ఉంది. ఎక్కడికి వెళ్ళినా అతను అంటున్నాడు, ఆ గన్మెన్ అంటున్నాడు, ఆ పెట్రోల్ కొట్టే అతను, ఎక్కడికి వెళ్ళినా బైబిల్ వదలరు కదా పాస్టర్ గారు అంటే, అస్సలు బైబిల్ వదలను. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నన్ను వదిలిపెట్టినా నేను మాత్రం పరిశుద్ధమైన గ్రంథాన్ని మాత్రము వదిలిపెట్టను. నన్ను ఆదరించింది ఆ గ్రంథం, నన్ను పోషించింది ఆ గ్రంథం, నన్ను బ్రతికించింది ఆ గ్రంథం, నన్ను లేవనెత్తింది ఆ గ్రంథం. అందుకని ఆ గ్రంథాన్ని నేను వదిలిపెట్టను. ఆ గ్రంథమై ఉన్న దేవుడు, వాక్యమై ఉన్న దేవుణ్ణి నేను వదిలిపెట్టే ఛాన్స్ లేదు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నావా? హన్నావలే 84 సంవత్సరాలు బ్రతికిన బిడ్డగా ఉన్నావా? ఉపవాస ప్రార్థనలతో గడుపుతున్నావా? ఎంచోపు కూడా నీ కుటుంబం కోసం ఆరాటపడుతున్నావా? భక్తి కలిగిన స్త్రీ ఎంచోపు కూడా దేవుని సన్నిధిలో విడువకోకుండా ప్రార్థనలతో గడుపుతూ ఉంటుంది. ఒకడైతే అలా పెట్టాడు, ఇంకొకటి చూడండి ఎక్కడ పెట్టాడు దీపం వెలిగించి. రెండో మాట ఎక్కడ పెట్టాడు? కొంచెం కింద పెట్టాడు. అదేంటండి కొంచెం కింద పెట్టడం? ఉంటుందా, ఆరిపోద్దా? వాడి భక్తి చూడండి. ఏమండి, మీ పేర్లు చెప్పండి కానీ మా ఆవిడ పేరు నా పేరు చెప్పుకుంటాను. ఆవిడ భక్తి మీద నా భక్తి బెటర్ అనుకుని నేనేం చేస్తున్నానంట, కొంచానికి సాదృశ్యం ఏంటి? ఒకటో కొంచెం, రెండో కొంచెం, మూడో కొంచెం. రాహేలమ్మ గారు ఎక్కడికి వెళ్ళిపోతుందండి, వారానికి 2 సార్లు వెళ్ళిపోతుందండి పాస్టర్ గారా. ఆవిడికి తెలుసు. ఆ విషయం ఎవరు చెప్పింది? పాస్టర్ గారితో చెప్పింది. అమ్మా ఆవిడ సినిమాకి వెళ్తుందంటమ్మా అన్నాను నేను. ఎవరో చెప్పండి? ఆవిడ రాహేలమ్మ గారు అన్న తర్వాత నేనేమన్నానంటే, కొద్దిసేపు ఉన్నాక మాట పెట్టి, నువ్వు ఎప్పుడు వెళ్తావమ్మా, అప్పుడెప్పుడన్నా వెళ్తావా సినిమాకి అంటే, నేను అప్పుడప్పుడు వెళ్తానండి అంటుంది. అంటే ఆవిడ భక్తి మీద నా భక్తి 1000 రెట్లు బెటరు. ఆవిడ అంత మాట వెళ్తుంది, అప్పుడప్పుడు వెళ్తుంది. నేనైతే నేను ఎప్పుడో ఒకసారి వెళ్తాను.
భక్తి కొలత కొలుచుకుంటుంది. ఆవిడ అరగంట ప్రార్థన చేస్తే నేను పావుగంట, నేను గంట ప్రార్థన చేస్తానని అంటుంది. ఆవిడ భక్తి మీద నా భక్తి బెటర్, ఈవిడ భక్తి మీద నా భక్తి బెటర్ అని కొలత కొలుచుకుంటున్నారు. ఈ రోజుల్లో భక్తి కొలుచుకునే పద్ధతి కాదు. ఈ రోజుల్లో భక్తి కొలుచుకునే పద్ధతి కాదు నా ప్రియా దేవుని బిడ్డలారా. దీపము ఆరిపోక మునిపే నీవు భూమి మీద ఉన్నంత వరకు దీపస్తంభం మీదనే నీ దీపం పెట్టాలి. స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొడితే చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ కనబడాలి, అందరికీ కనబడాలి. ఆ దీపము ఎప్పుడు కూడా నిటారుగానే ఉంటుంది. ఒంటరిగాను ఆ పక్కను ఈ పక్కను వెలగదు, ఎప్పుడు కూడా నిదానంగానే ఉంటుంది. ఆ దీపము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటుంది. దేవుడు పెట్టిన ఆత్మ, దేవుడు పెట్టిన ఊపిరి, దేవుడు పెట్టిన ఈ ప్రాణం అందరికీ కనిపించేటట్లుగా ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను, నేను నమ్మాను, నేను విశ్వాసం ఉంచాను. అందుకనే నా జీవితం వెలుగుమయముగా ఉన్నదని దీపస్తంభం మీద పెట్టు నీ దీపాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దీపాన్ని ఆర్పడానికి అమ్మా, ఆ దీపాన్ని ఆర్పడానికి, నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి, నీ భక్తిని పాడు చేయడానికి చాలామంది చాలా రకాలుగా వాళ్ళలో నుంచి సాతానుడు బయలుదేరుతూ ఉంటాడు. నా ప్రియా దేవుని బిడ్డలారా, ఆ దీపము ఆరిపోక మునిపే సృష్టికర్తను స్మరణ వేడుకోవాలి. స్తోత్రం. దీపము ఆరిపోయే ఛాన్స్ లేదు. ఎందుకో తెలుసా? ఎవరు పెట్టారు ఈ ఊపిరి? దేవుడు పెట్టిన ఈ ఊపిరి దేవుని సన్నిధికి చేరుకునే వరకు కూడా ఎవరికి కూడా ఆర్పే ఛాన్సే లేదు, ఛాన్సే లేదు. నా ప్రియా దేవుని సంగమా, నీ మాదిరి జీవితం ఎదటి వారికి కనిపించాలి. నీ భక్తి జీవితం ఎదటి వారిని చూసి ఖచ్చితంగా దేవుని మందిరంలోనికి రావాలి. నీ మాటలు చూసి ఎదటి వారిని దేవుని సన్నిధిలోకి వచ్చి వారు రక్షణ పొందుకునేటట్లుగా చేయాలి. స్తోత్రం చెప్పండి. ఎవరి కోసమో నీ భక్తిని ప్రబలం చేసుకోకూడదు. ఎవరి కోసమో గొప్పల కోసం నీ భక్తిని నేను అలా చేస్తున్నాను, నేను ఇలా చేస్తున్నానని చెప్పుకోకూడదు. కొంచానికి సాదృశ్యం, ఆవిడ మీద నేను బెటర్, ఇతని మీద నేను బెటర్ అనే మాట నీ నోటంటే రాకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వాక్యంలోనికి వెళుతున్నాను. ఎవరు ఇష్టలు ఆయనకి? ఎవరు ఇష్టలు ఆయనకి? భక్తులే ఇష్టలు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటే నీవే ఇష్టకరమైన వ్యక్తివో ఆయనకు. ఆయనకి ఇష్టకరమైన వాళ్ళని దేవుడు ఏనాడు త్రోసివేయడు. దేవునికి స్తోత్రం. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. నీ యాటిట్యూడ్ అంతా కూడా, నీ ప్రవర్తన అంతా కూడా, నీ పనులన్నీ కూడా ఆయనకి ఇష్టకరంగా ఉండాలి. బైబిల్ అంతట్లో నాకు ఇష్టకరమైన వ్యక్తి అన్నాడు దేవుడు చెప్పాడు. సాక్ష్యం చెప్తున్నాడు. చెప్పండి. నాకు ఇష్టకరమైన వ్యక్తి మోసే. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోసే. ఇష్టుడిగా ఉన్నాడు. మందిరములో కానీ, సేవకుడుగా కానీ, దేవునికి కానీ నువ్వు ఇష్టకరముగా ఉన్నావా? నేర్చుకో. ఒక్కసారి నువ్వు ఆలోచన చెయ్యి. నువ్వు ఎప్పుడైతే దేవునికి, సేవకుడికి, సంఘానికి ఇష్టకరమైన వ్యక్తిగా ఉన్నావో ఖచ్చితంగా దేవుడు నిన్ను ఇష్టపడతాడు. ఆమె ఇష్టం ఉన్న తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఏ లోటు ఉండదు. అందుకే నేను ఆ వాగ్దానాన్ని మీకు చెప్పాను. దేవుణ్ణి ప్రేమించే వారికి నువ్వు ఆయన్ని ఇష్టపడుతున్నావు కాబట్టి ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు. అందుకని ఆయనే నిన్ను ఇష్టపడుతున్నాడు కాబట్టి ప్రాణం ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రాణం ఇచ్చేశాడు, త్యాగం చేసేసాడు, బలిదానం అయిపోయాడు. గుండెల మీద చెయ్యి వేసుకుని ఎవరినైనా అడగండి, నా కోసం చనిపోతావా అని అడగండి. మనసులో మాట ఏమంటారో తెలుసా? మీ ఆయన్ని అడగండి, నా కోసం చనిపోతావారా అని అడగండి. ప్రేమతోటి ఒరే అని అడగండి, పర్వాలేదు. అంటాడు, నువ్వు ఎప్పుడు చస్తావని ఎదురు చూస్తున్నానే అని మనసులో అనుకుని, అయ్యి బాబు నువ్వు లేకపోతే బతకలేనే అంటాడు పైకి. ప్రేమించే భర్తలు ఉన్నారు, ప్రేమించే భార్యలు కూడా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. చెప్పండి ఆమెనని. ఆమె
త్యాగం చేసే వాళ్ళు ఉన్నారు. అపార్థం చేసుకుని చంపేసే వాళ్ళు కూడా. కుక్కర్లో ఎంత భయంకరమైన సంఘటన ఆ వ్యక్తి. సంగమా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, ఆయనకిష్టకరంగా బ్రతుకు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తలగానే ఉంచబోతూ ఉన్నాడు. హల్లెలూయా. రెండో మాటను మనం ధ్యానం చేద్దాం. ఆయన ఇష్టకరమైన వ్యక్తులనంట న్యాయం చేస్తాడట. ఏం చేస్తాడట? న్యాయం చేస్తాడట. యెషయా గ్రంథం 61:8. యెషయా గ్రంథం 61:8. కొంచెం స్వరమెత్తి చదవండి. యెషయా గ్రంథం. యాలయనగా న్యాయం చేయుట యెహోవా నాకు ఇష్టము. ఒకడు అన్యాయముగా, అదిగోండి, ఒకడు అన్యాయముగా ఇంకొకల సొత్తు పట్టుకోకూడదు, నాకు అసహ్యము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నీకు న్యాయం చేయబోవునుగాక, న్యాయం తీర్చబోవునుగాక, దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వనబోవునుగాక. దేవుడు ఆయనకి ఇష్టకరమైన బిడ్డవు కాబట్టి ప్రతి ఫలము పరిశుద్ధాత్మ దేవుడు నీ గర్భఫలము, నీ భూఫలము, నీ ఉద్యోగ ఫలము, నీ ఆరోగ్య ఫలము, నీ పిండి పిసుకు తొట్టి బుడ్డలో ఉన్న నూనె సమృద్ధిగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆయన అన్యాయం చేయుట అసంభవం అంటున్నాడు యోబు గ్రంథములో. అన్యాయం చేయట అసంభవం, న్యాయమే చేస్తాడు. ఇప్పుడు ఇష్టకరంగా ఉంటావా ఉండవా ఆయనకి? చెప్పాలి. ఇష్టమైన వాళ్ళు అంత మటు కనపడతారా, కనిపించరా? తలదించుకున్నారు. ఎలా చూడండి అమ్మా, నరసమ్మా చూడండి, ఎలా చూడండి నాయ. ఇష్టకరమైన వాళ్ళు వారానికి ఒకసారి వచ్చో, 10 రోజులకు ఒకసారి వచ్చి హాయ్. మనం ఎక్కడైనా దుబాయ్లో ఉన్నామేంటి? ఒడ్డూరులోనే ఉన్నాం కదా, తేతలోనే ఉన్నాం కదా. మరి ఆయన కనిపించాలి కదా. ఆయన కనిపిస్తే ఎలా జరుగుతుందో తెలుసా? చూడండి ఆయన సన్నిధిలో ఏముందో. కీర్తనల గ్రంథము 16 అధ్యాయములో 16లోనే 18:6లో కీర్తన గ్రంథం. అమ్మ, నా శ్రమలలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. మరి మొరపెట్టేటప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరు ఆలకించాలి? చూడండి, ఆయన తన ఆలయములో ఆలకించి. ఒక్కసారి ఒళ్ళో బైబిల్ పట్టుకుని చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుచుదాం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ ఆలకిస్తున్నాడు ఆయన? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎక్కడ ఆలకిస్తున్నాడు ఆయన? అందరు వెనకాల ఉన్న వాళ్ళు. ఎక్కడ ఆలకిస్తున్నాడు? మీ ఇంటికాడు కాదు కదా. మరి ఎక్కడ ఆలకిస్తున్నాడు? మందిరములో, ఆయన బలిపీఠము దగ్గర. మరి మందిరానికి నువ్వు రావాలా లేదా? మందిరంలో అంతమాట కనిపించాలా లేదా? మరి నీ ప్రార్థన ఆలకించాలా? జవాబులు రావాలా లేదా? ప్రతి ఫలము ఇచ్చును గాక ఇవ్వాలా లేదా? రోజుకొచ్చి పంచాయతీ దగ్గరికి వచ్చి, నేను పంచాయతీ దగ్గర ఉంటాను, రోజుకొచ్చి ఖచ్చితంగా సాయంత్రం 7 గంటలకల్లా 500 రూపాయలు మీరు తీసుకుని వెళ్ళండి, నేను అక్కడ కూర్చున్నాను అనుకోండి. వస్తారా రారా నా దగ్గరికి? ఆలోచిస్తారేంటి? వస్తాం కాదు, మొత్తం లైన్లో క్యూలో నిలబడిపోతారు. దేనికోసం? పాస్టర్ గారి కోసం కాదు. దేనికోసం? 500 ఎవడ పోగొట్టుకుంటాడు ఊరికినే. చూడండి, డబ్బు కన్నా, బంగారము కన్నా, మనుషుల కన్నా, అధికారము కన్నా, ఈ లోకానుసారమైన సిరి సంపదల కన్నా అన్ని ఇచ్చే దేవుని దగ్గరికి నువ్వే గిరిమే వస్తే దేవుడు నీకు అన్ని ఇచ్చునుగాక. ఆమేన్. అన్నీ ఇస్తాడు దేవుడు నీకు. ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఎందుకు బద్ధకంగా ఉంటున్నావు? ఎందుకు కనిపించలేకపోతున్నావు? ఎందుకు ఈ లోకానుసారం మీద ఆరాటం కలిగి ఉంటున్నావు? అర్థం లేని పనులు నువ్వు చేస్తున్నావు. రోజులు తరబడిపోతూ ఉన్నాయి, ఆయుష్కాలం తొలగిపోతూ ఉన్నది. దేవుని సన్నిధిలో అంగలార్పు ఆలకించు. దేవుడు అంగీకరించి ఆలకించి ఆయన సన్నిధిలోనంట ఏం చేయబోతున్నాడట? ఆయన ఆలయములో ఆలకించిన ప్రార్థన అంగీకరిస్తున్నాడు. నీకు సమయం దొరికితే చాలు దేవుని మందిరానికి వెతుక్కుంటూ, నడుచుకుంటూ, పరిగెత్తుకుంటూ, బైబిల్ పట్టుకుంటూ దేవుని మందిరానికి వచ్చి చూడు. ఖచ్చితంగా ప్రతి ఫలము నువ్వు పొందుకుంటావు.
ఆమేన్. ప్రతి ఫలము పొందుకుంటాం. అది ఆ టేస్ట్ నేను చూశాను. అరే నేను ఒకసారి మోకరించి ప్రార్థన చేస్తాను లాక్డౌన్లో సంవత్సరం పాటు ప్రార్థన చేస్తూ ఉన్నదప్పుడు ఏంటనైనా సెల చూస్తే సరిగా లేదు ఎక్కడికి వెళుతుందో అని ఫేస్బుక్లో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలా ప్రార్థన చేస్తూ ఒక ఆయన్ని చూశాడు. చూసి ఏం చేశాడో తెలుసండి, జూమ్ మీటింగ్లో నన్ను పెట్టాడు. లండన్ వెళ్ళింది నా వాక్యం. నేను ఎక్కడ ఉన్నాను? ఒడ్డూరులో కాలువ దగ్గర ఉన్నాను. ఇక్కడ సిగ్నల్ లేక వైఫై కూడా లేదు నాకు. అక్కడ చైర్ వేసుకుని కూర్చుని వాక్యం చెప్పడానికి దేవుడు అవకాశం చూపించాడు. లండన్ వెళ్ళింది, ఆస్ట్రేలియా వెళ్ళింది, సింగపూర్ వెళ్ళింది, అమెరికా వెళ్ళింది. కొన్ని దేశాలు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నేను ఎక్కడ ఉండగానే దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. నేను ఎక్కడ ప్రార్థన చేస్తే, దేవుని యొక్క ఆలయములో ప్రార్థన చేస్తే ఆయన ఆలకించాడండి. నువ్వు ఎక్కడెక్కడో చేసిన ప్రార్థనలు ఆలకిస్తాడేమో అనుకుంటున్నావు. లేదో దేవుని మందిరములో ప్రార్థన చేయి, జవాబులు ఇవ్వబోతూ ఉన్నాడు దేవుడు నీకు. ఈ రోజు నుంచి నీకు ఆశీర్వాదాలు ప్రారంభమైపోతూ ఉన్నాయి. స్టార్ట్ అవ్వబోతూ ఉన్నది. ఆ దీవెనలతో నింపబోతూ ఉన్నాడు దేవుడు నిన్ను. హల్లెలూయా. ప్రారంభించు. కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు మానకు. నువ్వు ప్రార్థన పరిస్థితులను నువ్వెంత దూరమైనా నడుచుకుంటూరా. కర్రోడు పట్టుకో, కుక్కలు వినబడుతున్నాయా, కర్రోడు పెట్టుకో, పర్వాలేదు. దేనికి భయపడద్దు. దేవుని మందిరానికి వస్తున్నావు నువ్వు, ఎవరికి భయపడక్కల్లా. దేవుని ఆలయానికి వస్తున్నావు నువ్వు. నీ దీపము అన్యజనుల ఎదుట వెలిగించబడును గాక. నిన్ను చూసి అనేక మంది మార్పు చెందురుగాక. అనేక మంది కుటుంబాలు దేవుని మందిరంలోనికి నడిపించుదును గాక. ఆమేన్. అందుకని అన్యాయం చేయుట ఆయన అసంభవం, న్యాయమే చేస్తాడు. నీకు న్యాయం జరగాలి అంటే ఆయనకిష్టకరంగా బ్రతుకు. ఆయనకిష్టకరంగా బ్రతకాలి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఏం చేయాలి అని అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్న వారి ప్రార్థన దేవుడు ఎక్కడ ఆలకిస్తానన్నాడు? ఆలయములో ఆలకిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి అలా చేయండి మీరే. మరి చేసిన తర్వాత ఏం జరుగుతుందో రెండో పార్ట్లోకి మనం వెళదాం. రెండో పార్ట్లోకి ప్రార్థన ఆలకిస్తున్నాడు, బాగానే ఉంది, ఓకేనా. దేవుడు కార్యాలు చేస్తున్నాడు, బాగానే ఉంది. స్వస్థతలు పొందుకుంటున్నావు, బాగానే ఉంది. అద్భుతాలు పొందుకుంటున్నావు, బాగానే ఉంది. ఆశ్చర్యకార్యాలు పొందుకుంటున్నావు, బాగానే ఉంది. ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, బాగానే ఉంది. నీ వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, బాగానే ఉంది. ప్రయాణాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, బాగానే ఉంది. ప్రతి ఆరోగ్య పరిస్థితిని కూడా మెరుగుపరిచి దేవుడు స్వస్థత కలిగిస్తున్నాడు, బాగానే ఉంది. అన్ని విషయాలను కూడా దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చేస్తున్నాడు. మరి అలాంటి గొప్ప కార్యం చేస్తున్న దేవునికి మనం ఏం చేయాలో ఇంకొక 5 నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానించాలి.